సో నా పేరు డాక్టర్ జె శశికిరణ్, డీన్ ఫస్ట్ ఇయర్, లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. ఈరోజు మన కాలేజీ విద్యార్థులకు, అదేవిధంగా కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ అయినటువంటి హిమాయత్ సాగర్ విలేజ్ దగ్గరకు మా పిల్లలందరూ 200 నుంచి 300 మంది విద్యార్థులందరూ ఒక ర్యాలీగా నిర్వహించి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మా యొక్క పెద్ద ఆడిటోరియం నందు విద్యార్థులందరికీ మొదటి ఓటు హక్కు, ఎందుకనగా వీళ్ళందరూ 18-19 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వాళ్ళందరికీ ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రముఖ వక్తల ద్వారా మనము వాళ్ళకి అవేర్నెస్ కలుగజేయడం జరిగింది. ఆ తరువాత 200 నుంచి 300 మంది విద్యార్థులందరూ కలిసికట్టుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఈ విధంగా మోడల్ ఈవీఎం మిషన్స్ ప్రదర్శిస్తూ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ విలేజ్ కు మేమందరం ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ ఓటర్స్ అందరికీ, మొదటిగా ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళందరికీ ఈ ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. ఇది మా కాలేజీలో ప్రతి ఏటా మనము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మా టీచర్స్, అధ్యాపకులు, ఈ విద్యార్థులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరూ కూడా మేము లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున కోరుతున్నాము, 13 మే 2024 మీ యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా మీరందరూ వినియోగించుకోవాలని, ఆ రోజు హాలిడే దినంగా మాత్రం భావించొద్దని, ప్రతి ఒక్కరూ వచ్చి మీ యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని మా కాలేజ్ తరఫున నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. మాకు నిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా మేము పెట్టడం జరిగింది ఆన్లైన్లో, గూగుల్లో. సో మోర్ దాన్ 412 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎండ తీవ్రత కొంచెం అధికంగా ఉండడం వల్ల 350 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. మిగతా వాళ్ళు క్లాసులు డిస్టర్బ్ చేయకుండా మనం చాలా హ్యాపీగా ఈ ర్యాలీ కొనసాగించడం జరిగింది. థ్యాంక్ యూ वेरी मच. आप हिंदी में बात करो, हिंदी इंग्लिश एनी लैंग्वेज. जो वोट आप देते हैं ना आपके फ्यूचर के वास्ते, अब हम लोग तो यंग वोटर्स है, हमारा वोट ज्यादा से ज्यादा मैटर करता है, क्योंकि अब जो लोग एज से ज्यादा हो गए उन लोगों को ज्यादा फायदा होता नहीं, मगर हम लोग जो लोग है हमारे वास्ते हमको वोट देना है. द मेन थिंग जो हमको देखना है इज आवर फ्यूचर, हमारे वास्ते बेस्ट लीडर कौन है एंड द बेस्ट थिंग फॉर अस, क्योंकि हमको क्या चीज प्रोवाइड कर सकते हो वो लोग. अब हमको जो चीज सबसे बेहतर लगेंगे हम उनके वास्ते वोट करेंगे. एंड द बेस्ट थिंग फॉर अस इज our future is should be best and secure. हमको best secure future चाहिए. Today you have a campaign today, na? How, like, what you learned from this? So learning about it is main thing is awareness. हमारी कंट्री में सबको अवेयर करना है about the votes. How should they vote? किसको elect करना है वो सब हमारा main motive नहीं है, मगर it should be like they should vote. उनका जो हक है वो चीज उनको मिलना चाहिए. तो the main thing is the people should vote. उनका जो राइट है वो चीज उन लोग यूज करना कैसा to the best voter. ఈ రోజు జరిగిన క్యాంపెయిన్ గురించి అండ్ ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి అనేది నేను నా పేరు సయ్యద్ తన్వీర్. నేను జాయింట్ సెక్రటరీ లార్డ్స్ కాలేజ్, లార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో హిమాయత్ సాగర్ ప్లేస్ లో ఉంది. మా కాలేజ్ లో 4000 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ ఓటింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో who are voting for the very first time. వీళ్ళు అనేది చిన్నప్పటి నుంచి స్కూల్లో చాలా నేర్చుకున్నారు రైట్ టు ఓట్ అనేది, కానీ ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం ఆపర్చునిటీ దొరుకుతుంది ఇది రైట్ టు ఓట్ చేయడానికి. వీళ్ళకి మేము చిన్న ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము, కానీ చాలా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, చాలా స్టూడెంట్స్ టర్న్అవుట్ అయ్యారు. దాంట్లో కాలేజ్ అందరు పిల్లలది డ్యూటీ ఏంటిది, రైట్ ఏంటిది, రిలేటెడ్ టు ఓట్, దాని గురించి అవేర్నెస్ సెషన్ తీసుకున్నారు. చిన్న ఈవీఎం మషిన్స్ కూడా శాంపిల్ లాగా పెట్టారు. దానివల్ల చాలా స్టూడెంట్స్ అందరూ చూసారు అది ఈవీఎం మషిన్స్ ఎట్లా ఉంటాయి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ ఆన్ ద ఓటింగ్ డే. దాని తర్వాత ఒక చిన్న ర్యాలీ చేసాము. ఆల్మోస్ట్ అరౌండ్ 100 to 150 స్టూడెంట్స్ went to the nearby locality where they motivated and interacted with
other students and other people in the localities and motivated them to vote in the coming elections, because because the students are telling that that they are very excited for this elections, and because they are voting for the first time, and they know that every one single vote will be of importance for them. దాని తర్వాత they have taken one pledge in which they have taken oath that they'll definitely vote in the coming elections and also in the future, and వేరే వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తారని. So hopefully we have hope that this time from our college almost 95% కంటే ఎక్కువ స్టూడెంట్స్ అందరూ voting turnout వస్తుంది. Thank you. Myself, Aisha Dawat, studying in Lord's Institute of Engineering and Technology. We have arranged a rally and voting awareness for making people to learn about voting things and voting awareness. Just because many people neglect voting, they are busy in their many, important schedules, they miss voting. So we made this very, very clear and made people understand that voting is really important, because it will decide your future. Your vote will decide your own future. So we have done to, to aware all the students over here, because many of the people don't even know what is how to vote, what are the procedures to vote, because this is a great awareness campaign which we have evolved just to create awareness among the people. The youth is the future generation. The generation is on our hand. We need to decide which government should lead us. So that is a great campaign. I think this is a great initiative what our college has done to make our youth decide your own future, decide your own government. आप पहली बार वोट कर रहे हो ना? Yeah, I am voting for the first time, so it has been a really great experience, because I did not have much knowledge. Because till I turned 18, our college has given such a great awareness and great initiatives through which I got to know more about voting, how to do voting, the procedures, and we have even conducted seminars through which many of the people gave us the information and gave us the importance of how to vote. According to you, how important is voting? I think voting is really very important for all the citizen over here, because we are the one who will decide our government. We are the one who will initiate it. After the government is formed, we say that this government is not doing certain things, but we need to take the initiative. We need to make our government with our own hands. Our vote is in our own hands. Just make your future bright by voting the right person. Thank you. I'm Amna. I'm from Lord's College. I'm from first year, and we have organized this voters awareness event. And we have organized many such events like this before, but today we thought of taking a rally throughout our college nearby areas, so that everybody in our college, also nearby the people who stays, gets to know the importance of voting. And there are many people who neglect this, so we want them to know that voting is really important, really crucial, because voting is our future. If we don't vote the particular government that is going to rule, then we will not have the set of government that we want, that have our lives. They won't have that. Yes, so we want to have a government that comes according, that moves according to our life. So we have to vote the right person, and we should not avoid voting. We should not run away from voting. We should vote because we want the better future. We want the better India. Thank you.